డైరెక్ట్గా చర్చనా? ఇప్పుడు ఆరోగ్యంపై లఘు చర్చ. ధన్యవాదాలు అధ్యక్ష. మొత్తం 5,30,00,000 మందికి సంబంధించిన ఒక ప్రధాన అంశంపై ఇవాళ చర్చకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 14,000 డిస్పెన్సరీలు ఉన్నాయి అధ్యక్ష. డిస్పెన్సరీ హాస్పిటల్ కలిపి ఆయుష్లో కానీ లేదా అలోపతిలో కానీ దీంట్లో 14,000 మందికి పైగా డాక్టర్లు, దాదాపు 1,00,000 మంది దాకా ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు అధ్యక్ష. రోజు బెడ్ కెపాసిటీ 43,000 ఉంది. ప్రతిరోజు ఓపీ సర్వీసులు 2.5 లక్షలు జరుగుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా 30,000 ఐపీ సర్వీస్ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. హాస్పిటల్ నెట్వర్క్ వచ్చేసి 10,032 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ లేదా 9 డిస్టిక్ హాస్పిటళ్ళు, 38 టీచింగ్ అలైడ్ హాస్పిటల్స్, 54 ఏరియా హాస్పిటళ్ళు, 173 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, 560 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, దీన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా పేరు మార్చారు. అదేవిధంగా 737 ఆయుష్ డిస్పెన్సరీలు, అదేవిధంగా 1143 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గ్రామీణ ప్రాంతాల్లో. ఈ రకంగా ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ హెల్త్ కేర్లో మొత్తంగా కలిపి ఈ 14,000 పైగా ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన నాటికి వారసత్వంగా ఒక అనారోగ్య వ్యవస్థ వచ్చింది అధ్యక్ష. ఈ మొత్తం ఇంత పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థల్లో పూర్తిగా నిర్వీర్యం చేసేలాగా కంప్లీట్గా డాక్టర్లు సమయానికి వచ్చేవాళ్ళు కాదు, ర్యాంపెంట్ అబ్సెంటిజం ఉండేది, అదేవిధంగా కరప్షన్ ఎక్కువ ఉండేది, డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఉండేది, అదేవిధంగా ప్రతి దాంట్లో నియామకాల దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి ప్రతి చోట పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉండేది అధ్యక్ష. పెద్ద ఎత్తున అవినీతి కూడా జరిగేది. అంటే మానిటరీ కన్సిడరేషన్స్తోనే పోస్టింగ్ జరిగాయనే విషయం కూడా మనకు తెలుసు అధ్యక్ష. గతంలో చూసాం, అనేక చోట్ల నియామకాలను రద్దు చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి పదే సమీక్షలు నిర్వహించడం వల్ల ఇవాళ మార్పు వచ్చింది అధ్యక్ష. చల్తీకా నామ్ గాడి అన్న చందంగా గతంలో నడిచేది అధ్యక్ష, బిజినెస్ యాజ్ యూజువల్ అన్నట్టుగా. అయితే ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చి ఇవాళ అటువంటి పరిస్థితుల నుంచి రావాలి. ఎటువంటి ఉదాసీనత కూడా ఉపేక్షించము, అందరూ కూడా జవాబుదారీతనంతో పారదర్శకంగా పనిచేయాలి అని వారు నిర్దేశించిన మీదట ఒక స్ట్రిక్ట్ మానిటరింగ్ మెకానిజం కూడా అటెండెన్స్ విషయంలో కానీ ఇతరత్ర ప్రోగ్రాంల విషయంలో కూడా తీసుకురావడం వల్ల ఇవాళ ఒక మార్పు కనిపిస్తుంది అధ్యక్ష. ఈ మార్పు గురించి ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా 40 రకాల ప్రోగ్రాంలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రాంలకి గత సంవత్సరం, ఒక సంవత్సరంలో పనితీరుకు, ఎన్డీఏ ప్రభుత్వం పనితీరు కారణంగా కేంద్ర ప్రభుత్వం మెచ్చి ఒక 100 కోట్ల పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, 100 కోట్లు అనేది పెద్ద మొత్తం కాకపోవచ్చు, కానీ ఈ ఏనాడు లేని విధంగా ఇవాళ ఒక సంవత్సరంలోనే పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకోవడం గొప్ప విషయం అధ్యక్ష. అయితే ఈ ప్రధాన ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో మార్పు గురించి నేను మాట్లాడాను, ఆ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ చేంజెస్ గురించి చెప్పాను. దాంట్లో ప్రధానంగా ఏంటంటే అధ్యక్ష, డాక్టర్లు ఇవాళ అటెండెన్స్ 8% పెరిగింది అధ్యక్ష సంవత్సర కాలంలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల. అదేవిధంగా ఓపీ సర్వీస్ కూడా 8% పెరిగాయి. అదేవిధంగా ఐపీ సర్వీస్ కూడా 7% పెరిగాయి. డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహించడం 7.2%కు పెరిగింది. అదేవిధంగా అనేక రకాలు కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా 7% అడ్మిషన్స్ పెరిగాయి. అదేవిధంగా ఎక్స్పెండిచర్ కూడా 8% పెరిగింది. అదేవిధంగా ప్రధానంగా మెటర్నల్ మార్టాలిటీ రేటు కూడా ఇవాళ 38.8% తగ్గి 30కి వచ్చింది అధ్యక్ష. మనము సస్టైనబుల్ ఎస్డీజీ గోల్స్లో అందుబాటులోకి వచ్చాయి. దానికన్నా మన టార్గెట్ కన్నా చాలా తక్కువగా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అండర్ 5 మార్టాలిటీ రేటు కూడా 100,000 లైవ్ బర్త్స్కి 2019లో 31 నుంచి ఇవాళ 21 తగ్గాం అధ్యక్ష. ఇది కూడా ఒక ప్రధానంగా మనం చెప్పాలంటే ఒక అచీవ్మెంట్గా చెప్పుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా ఈ అనీమియా ముక్త భారత్ మీద ప్రధానంగా దృష్టి పెట్టడం వల్ల ఇవాళ 90% చిల్డ్రన్, 95% అడల్సెంట్లో, ప్రెగ్నెంట్ ఉమెన్లో కానీ ఇవాళ ఐరన్, ఫోలిసిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అనీమియా ముక్త భారత్ నిర్మించాలనే లక్ష్యం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించి దానికి అనుగుణంగా చేస్తున్నాం. అదేవిధంగా ఎయిడ్స్ కంట్రోల్ విషయంలో కూడా మన స్టేట్ మిగతా రాష్ట్రాల కన్నా కాస్త ముందుంది అధ్యక్ష. ప్రధానంగా ఈ
క్యాన్సర్ స్క్రీనింగ్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ స్క్రీనింగు, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా క్యాన్సర్కి దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్కి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇవాళ టార్గెటెడ్ పాపులేషన్ 4,16,00,000 ఉంటే దాంట్లో 71% మందికి, 2,92,00,000 మందికి ఇవాళ ఉచితంగా పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రాథమికలను గుర్తించడం, అవగాహన కల్పించడం, ఖరీదైన చికిత్స పడకుండా, ఎవరు ప్రాణాలు కోల్పోకుండా, ఏ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా, ఏ బిడ్డ భవిష్యత్తు నాశనం కాకుండా ఆ కుటుంబంలోని వ్యక్తిని కోసం, తద్వారా కుటుంబాన్ని కాపాడుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. మౌలిక సదుపాయాల కల్పన పూర్తిగా గత ప్రభుత్వం విస్మరించింది. పైసా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏవైతే ఉన్నాయో, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, వీటి నిర్మాణం కోసం 15th ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి కానీ, లేదా ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 1,200 కోట్లు మొదటి సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయడం జరిగింది. దాని కారణంగా 4,500 బిల్డింగ్లని ఇవాళ విలేజ్ హెల్త్ క్లినిక్లో నిర్మించడానికి అవకాశం ఉంది. గతంలో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని కానీ, పిఎం నిధుల్ని కానీ దారి మళ్లించే వాళ్ళు గ్రామీణ ఉపాధి పథకంకి నిర్దేశించిన నిధుల నుంచి ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ని నిర్మించే ప్రయత్నం చేసేవాళ్ళు అధ్యక్ష. ఇవాళ అనేక ప్రాంతాల్లో చూస్తే బిల్డింగ్లు అరకొరగానే ఉన్నాయి. పునాది స్థాయిలో కానీ, ముండుగొడు స్థాయిలో నిలిచిపోయిన వైనం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొత్తగా 100 ప్రైమరీ హెల్త్ సెంటర్లను కూడా అనేక మంది గౌరవ సభ్యులు అడుగుతూ ఉంటారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ మాకు కూడా కావాలని ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేసి 194 కోట్లను కూడా మంజూరు చేయడం జరిగింది. క్యాన్సర్ కేర్ మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి ఇవాళ ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నాం. కానీ చికిత్స అందించాలంటే క్యాన్సర్ కేర్ కూడా, కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ కూడా ప్రారంభించాలనే ఉద్దేశంతో కర్నూలులో స్టేట్ క్యాన్సర్ సెంటర్ని ప్రారంభించాం. విశాఖపట్నంలో కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని ప్రారంభించాం. అదేవిధంగా కడపలో కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ప్రారంభించాం. పెట్ స్కానర్ లాంటి ఖరీదైన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇవాళ గుంటూరులో లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్ కూడా తయారు చేశాం. అదేవిధంగా ఈ మానసిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ని ఇవాళ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మెంటల్ హెల్త్ తయారు చేశాం. దానిలో ఒక 30 సీట్లు సైకాలజీ, సైక్రాట్రీ సీట్లు కూడా ఇవాళ వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించే దిశగా ప్రయత్నాలు చేపడుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లను 600 కోట్లతో గౌరవ శాసనసభ్యులు, ఇక్కడ గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, తెనాలిలో కూడా 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ని నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. 14 క్రిటికల్ కేర్ బ్లాకులు ఇప్పటికే పూర్తయ్యే దిశకు వచ్చాయి. అదేవిధంగా 14 క్రిటికల్ కేర్ బ్లాకులు ఇవాళ పిఎం అభిమ్ కింద కొత్తగా మంజూరు చేయడం జరిగింది. వాటిని కూడా ఇవాళ 600 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం, భూమి పూజ చేసి వచ్చే సంవత్సరానికంతా పూర్తి చేయాలని ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టించుకున్నాం అధ్యక్ష. ఇటీవలే రాయచోటిలో కూడా ఒకదానికి భూమి పూజ కూడా వేయడం జరిగింది. గౌరవ మంత్రులు కూడా ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి ఈ ఆసుపత్రుల అటెండెన్స్ విషయంలో కానీ, లేక మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, లేదా ఈ డయాగ్నోస్టిక్ ఆడిట్ చేయడం కానీ, లేదా నియామకాల విషయంలో కానీ హెచ్ఆర్ ఆడిట్ కానీ చేసి తగిన విధంగా వాటిని ఖాళీలను, గ్యాప్స్ను భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇంకా 3 సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ని కూడా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కూడా ప్రారంభిస్తున్నాం అధ్యక్ష. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది ఈ సంవత్సర కాలంలో చేసినవన్నీ. కానీ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. గతంలో 5 లక్షల వరకు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తుంటే ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్, అదే హైబ్రిడ్ మోడ్లో ఒక ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు, అదేవిధంగా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, అదేవిధంగా ఇన్సూరెన్స్ అస్యూరెన్స్ మోడ్లో 25 లక్షల దాకా ఇవాళ 1,43,00,000 మంది కుటుంబాలకి 25 లక్షల దాకా నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి స్కీమ్ తీసుకొస్తున్నాం. అది ఇప్పుడు తొందరలోనే ఆర్ఎఫ్పి కూడా వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా 20 లక్షల ఏపీఎల్ కుటుంబాలని కూడా 2.5 లక్షల దాకా ప్రభుత్వమే చెల్లించి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది అధ్యక్ష. దీన్ని కూడా ప్రధానంగా చెప్పుకోవాల్సిన 1,43,00,000 బీపీఎల్ కుటుంబాలకి 25 లక్షల దాకా, 20 లక్షల ఏపీఎల్ కుటుంబాలకి 2.5 లక్షల దాకా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఇవాళ నాణ్యమైన వైద్యాన్ని అందించాలా. 3,257 ప్రొసీజర్లలో దాదాపు 2,700 నెట్వర్క్ హాస్పిటల్స్లో, అదేవిధంగా ప్రధానంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా నాణ్యమైన చికిత్సలు అందించాలనే దిశగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇకపోతే ఇవాళ ఇవన్నీ రకరకాలు జరుగుతున్నాయి, కానీ ప్రధానంగా కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి అధ్యక్ష రాష్ట్రంలో. ప్రతిరోజు మనం చూస్తే అబద్ధాలు చెప్పడమే అలవాటుగా మారిన, 5 సంవత్సరాలు అబద్ధాలనే ఆలంబనగా తయారు చేసుకుని పరిపాలన సాగించిన, అధికారంలోకి రావడానికి కూడా ముందు అబద్ధాలనే, అంటే
గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిన గుండెలు తీసిన బంటులు ఏ రకంగా అసత్య ప్రచారాలు చేస్తారో నేను కొత్తగా చెప్పనవసరం లేదు అధ్యక్ష, తమరికి కూడా అనుభవంలో ఉన్న విషయమే. అటువంటి వారు వాళ్ళ అసత్య ప్రచారాలు చేస్తున్నారు, మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు, లేదా వంది మాదకులకు ఇచ్చేస్తున్నారు అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవాలు ఏంటంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకి నరేంద్ర మోడీ గారి ఆలోచన మేరకు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా, నాణ్యమైన వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో అది ప్రైవేట్ కానీ ప్రభుత్వ కళాశాల కానీ నిర్మాణం కావాలని 17 కళాశాలల్ని 2020లో ఆంధ్రప్రదేశ్ కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి మొత్తం 17 కళాశాలల్లో 11 కళాశాలలు నబార్డు ద్వారా ఫైనాన్షియల్ టైఅప్ ఉంది. 3 కళాశాలలకి సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద పాడేరు, మచిలీపట్నం, పిడుగురాల సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద గుర్తించడం జరిగింది. మిగిలిన 3 పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నాయి కాబట్టి రాజమండ్రి, ఏలూరు, నంద్యాల వీటిని శాస్కీ కింద రుణం ఇచ్చేలాగా 0% వడ్డీతో 50 సంవత్సరాల దీర్ఘకాలిక రుణం ఇచ్చే పథకం కేంద్రంలో ఉంది అధ్యక్ష. దాని ద్వారా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ 4 సంవత్సరాల్లో అధ్యక్ష, ఖచ్చితంగా 4 సంవత్సరాల్లో కళాశాలల నిర్మాణానికి 8,480 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. అది 17% పెట్టాల్సిన దాంట్లో 17% మాత్రమే ఖర్చు పెట్టి 17 కళాశాలలు మేము నిర్మించేశామని చెప్తున్నారు అధ్యక్ష. ఆ 1,550 కోట్లు కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే నబార్డు నుంచి 742 కోట్లు నబార్డు నుంచి వచ్చింది అధ్యక్ష. సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద 491.38 కోట్లు, 595 కోట్లు రావాలి అధ్యక్ష. దాంట్లో వీళ్ళు ఖర్చు పెట్టింది 491.38. శాస్కీ కింద వచ్చిన రుణం 316, వెరసి మొత్తం కలిపి 1,550 కోట్లు కేంద్ర ప్రభుత్వం నబార్డు రుణం కానీ, శాస్కీ రుణం కానీ, లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద వచ్చిన నిధులతో చేశారు తప్పిస్తే ఒక్క పైసా కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు చేయకుండా నేను 17 కాలేజీలను తెచ్చేశాను, నిర్మించేశాను, కళాశాలలు ఎక్కడ ఆకాశ హర్మాలు నిర్మించబడ్డాయి, వైద్య విద్య నేను అందిస్తుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాని పీపీపీ పద్ధతులు తీసుకొచ్చి అమ్మేయాలని చూస్తున్నారు, పప్పు బెల్లాల్లాగా అమ్మేస్తున్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా అడ్డుకుంటున్నారు, లేదా పేదలకి వైద్య సేవలు అందకుండా అడ్డుకుంటున్నారు, ప్రైవేటీకరణ పేరుతో మొత్తం నాశనం చేస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష. నేను చెప్పిన ప్రకారం వాళ్ళు పెట్టాల్సిన ఖర్చు అది అధ్యక్ష. 1,550 కోట్లు ఖర్చు నేను ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్పాను. సగటున సంవత్సరానికి 387 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఒక్కొక్క కాలేజీకి సగటున 22.79 కోట్లు మాత్రం ఖర్చు పెట్టేస్తే 387 కోట్లు సగటున 8,480 కోట్లు ఖర్చు పెట్టాలంటే మీరు రాసుకోండి అధ్యక్ష, 18 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. 18 సంవత్సరాలు ఇది కాలేజీని ప్రారంభించకుండా, 18 సంవత్సరాలు పేద విద్యార్థులకి వైద్య విద్యను అందించకుండా, వైద్య సేవల్ని చికిత్సలను అందించకుండా ఈయన కోసం వెయిట్ చేయాలని ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు కానీ బయట మాట్లాడుతున్నారు అధ్యక్ష. నిర్మించేశాను, ఎక్కడ చూసినా మీరు ఏ పేపర్లో చూడండి అధ్యక్ష, మాట్లాడుతున్నప్పుడు పదే ఇంటర్వ్యూలు చేస్తుంటారు అధ్యక్ష ఇంట్లో కూర్చొని. వాటిల్లో నేను నిర్మించేశాను అని మాట్లాడుతుంటారు అధ్యక్ష. ఆయన నిర్మించేశాను అని చెప్తున్న కళాశాలలు పరిస్థితి ఒక్కసారి చూడాలి అధ్యక్ష. ఇప్పటికే 5 ప్రారంభించేశాను అని చెప్తుంటారు. ప్రారంభించిన కళాశాలలు నేను చెప్తాను అధ్యక్ష. రాజమండ్రి కాలేజ్ 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే గత 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 8,74 లక్షలు అధ్యక్ష. 475 కోట్లు అయితే 81.74 కోట్లు ఖర్చు పెట్టి అరకొర వసతులతో కళాశాలలు కూడా ప్రారంభించేశారు అధ్యక్ష. రంగులేయడం అంటే చాలా ఇష్టమైన పని కదా, రంగులేసేశారు, ప్రారంభించారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం 1 సంవత్సరంలోనే 4 సంవత్సరాల్లో 81.7 అంటే సగటున 20 కోట్లు మాత్రమే కళాశాలకు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 1 సంవత్సరంలోనే 53.73 లక్షల్ని రాజమండ్రి కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన మీద ఖర్చు పెట్టిందంటే చిత్తశుద్ధి గత ప్రభుత్వానికి ఉందా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి. అడిగాను అధ్యక్ష, బహిరంగ సభలు రండి, హౌస్లో కూర్చుందాం, మాట్లాడదాం. మీ వాదనలో పసవు ఉంటే, మీ వాదనలో నిజాయితీ ఉంటే హౌస్లోకి రండి, అందరూ ఎదురుగా చర్చ పెట్టండి. షార్ట్ డ్యూరేషన్ ఇప్పుడు పెట్టారు కదా అధ్యక్ష, వచ్చి నిజాలు చెప్పండి, వాస్తవాలు ప్రజలు చెప్పండి, ప్రజలు అర్థం చేసుకుంటారు. అలా కాకుండా వారు వేరే రకంగా చేస్తుంటారు అధ్యక్ష. ఏలూరుకి 136 కోట్లు గత 4 ఏళ్లలో ఖర్చు పెడితే 1 సంవత్సరంలోనే 53.64 కోట్లు మనం ఖర్చు పెట్టాం అధ్యక్ష. నంద్యాల 475 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పెట్టింది 75 కోట్లు మాత్రమే.
ఒక్క సంవత్సరంలో 4 ఏళ్ళలో 75 కోట్లు పెడితే ఒక సంవత్సరంలో 57.66 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టిందయ్యా. ఇవన్నీ అయిపోయిన కళాశాల అధ్యక్ష. మచిలీపట్నం 550 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ఖర్చు పెట్టింది 206 కోట్ల 11 లక్షలు, మనం పెట్టింది 86 కోట్ల 32 లక్షలు అధ్యక్ష. మీకు ఆశ్చర్యం అనిపించచ్చు, 206 కోట్లు ఖర్చు పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చిత్తశుద్ధి అని. కాదు అధ్యక్ష, దీంట్లో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన 195 కోట్లు కలిపితే తర్వాత అది 206 కోట్లకు పోయింది అధ్యక్ష. లేకపోతే విజయనగరం కూడా అదే పరిస్థితి అధ్యక్ష. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది 500 కోట్లు, ఖర్చు పెట్టింది 110 కోట్లు, 73 కోట్ల 37 లక్షలు మనం ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా దాని తర్వాత 10 కాలేజీలు, ఇప్పుడు 10 కాలేజీలో 4 కాలేజీలు పీపీపీ కోసం ఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకా 6 కాలేజీలకి వచ్చే నెల ఇవ్వబోతున్నాం. పిడుగురాల సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఉంది కాబట్టి దాన్ని ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి దాని మీద నిర్ణయం పీపీ బోర్డులో పోవాలా లేదా ప్రభుత్వమే దాన్ని నిర్వహించాలనే విషయాన్ని ముఖ్యమంత్రి గారితో చర్చించి తీసుకుంటాం అధ్యక్ష. ఇవాళ చాలామంది నన్ను నారాయణ రెడ్డి గారు కూడా ఉదయం అడుగుతూ ఉన్నారు అధ్యక్ష, ఈ 10 కాలేజీలు ఏదో పీపీపీ మోడ్లో పోతున్నాయట కదా ఏంటి అని. నేను చెప్తాను అధ్యక్ష, మార్కాపురం 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే అధ్యక్ష, ఖర్చు పెట్టింది 4 ఏళ్లలో 46 కోట్ల 26 లక్షలు అధ్యక్ష. 7% ఖర్చు పెట్టారు అధ్యక్ష, 7%. కూటమి ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే 25 కోట్ల 34. ఈ మొత్తం వెరిసి అధ్యక్ష 13,35,000 చదరపు అడుగుల నిర్మాణం కళాశాలకు, కాలేజీకి కానీ, ఆసుపత్రికి కానీ, బాయ్స్ హాస్టల్కి కానీ, గర్ల్స్ హాస్టల్కి కానీ, ఇతర భవనాలకు నిర్మించాల్సి ఉంటే ఇప్పటిదాకా ఈ మొత్తం మనం ఇచ్చిన మొత్తం ఖర్చుతో ఇప్పటిదాకా పూర్తయింది 3,61,00,000 చదరపు అడుగులు అధ్యక్ష. 13,35,000 చదరపు అడుగుల నిర్మాణం పూర్తి కావాల్సి వస్తే అయ్యింది 3,61,000 అధ్యక్ష. కళాశాలలు పూర్తి చేశాము. ఆడ కళాశాలలు విద్యార్థులు ఆకాశ అర్మాలు ఎక్కడున్నాయో మరి నాకు నారాయణ రెడ్డి గారు ఉన్నారో లేదో మార్కాపురం వెళ్ళి చూశారు కాబట్టి వారు చెప్తే బాగుంటుంది అధ్యక్ష. ఇక రెండో కాలేజ్ మదనపల్లి కాలేజ్ అధ్యక్ష. మదనపల్లిలో నేను చిన్నప్పుడు చదివాను అధ్యక్ష. మదనపల్లి అంత చరిత్ర నాకు తెలుసు, అక్కడ నాయకులు కొత్తగా వచ్చిన నాయకుల చరిత్ర కూడా నాకు తెలుసు అధ్యక్ష. 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే 28 కోట్ల 54 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఒకే సంవత్సరంలో 43 కోట్ల 45 లక్షలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఇక నిర్మాణం జరగాల్సిన 14,37,000 చదరపు అడుగులు అయితే 2,23,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష. 15% బిల్డింగ్ కట్టి అధ్యక్ష, ఎవరన్నా ఒక ఇల్లు కట్టుకుంటే 1000 చదరపు అడుగులు ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకుంటే ఒక బాత్రూము, ఒక గోడ కట్టుకొని ఇంట్లోకి దుర్పేషణ చేస్తాడు అధ్యక్ష. ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తారు అధ్యక్ష. నువ్వు చేయాల్సింది 14,37,000 చదరపు అడుగులు నిర్మాణం చేయాల్సి వస్తే దాంట్లో 15% 2,23,000 చదరపు అడుగులు మాత్రం చేసి ఎందుకు మీరు కళాశాలలు ప్రారంభించలేదు? అద్భుతమైన భవనాలు నిర్మించేశాం, ఒక్కొక్కటి స్కై స్కేపర్స్ నిర్మించేశాం, దాని పైకి ఎక్కితే ఇక్కడి నుంచి హైదరాబాద్ కనిపిస్తుంది అన్నట్టు మాటలు చెప్తున్నారు అధ్యక్ష. వాస్తవాలు మాత్రం వేరేగా ఉన్నాయి అధ్యక్ష. షాజహాన్ బాషా గారు చూసుకోవాలి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు. తర్వాత ఆదోని అదే అధ్యక్ష డాక్టర్ పార్థసారథి గారు 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 47 కోట్ల 59 లక్షలు ఖర్చు పెట్టారు. 30 కోట్ల 74 లక్షలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 13,71,000 చదరపు అడుగుల నిర్మాణం చేయాల్సి వస్తే 2 కోట్ల 97 చదరపు అడుగుల నిర్మాణం మాత్రమే జరిగింది అధ్యక్ష. తర్వాత అమలాపురం అధ్యక్ష 475 ఆనందరావు గారు 475 కోట్లు ఖర్చు పెట్టింది 60 కోట్ల 85 లక్షలు. మన ప్రభుత్వం దానికన్నా ఎక్కువ ఒక్క సంవత్సరంలోనే 4 సంవత్సరాలు 60 కోట్ల 85 లక్షలు అయితే 63 కోట్ల 83 లక్షలు ఖర్చు పెట్టాం. 11,98,000 చదరపు అడుగుల నిర్మాణం చేయాల్సి వస్తే జరిగిన నిర్మాణం 2,52,000 కోట్లు మాత్రమే అధ్యక్ష. బాపట్ల నరేంద్ర వర్మ గారు మరీ దారుణమైన పరిస్థితి అధ్యక్ష. 5,500 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. దాంట్లో 505 కోట్లకి క్షమించాలి అధ్యక్ష, మీరు చాలా అలర్ట్గా ఉన్నారు, ధన్యవాదాలు అధ్యక్ష. దాంట్లో ఇప్పుడు 22 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే మనం వచ్చి బిల్లులు కట్టాల్సిన 67. కానీ అక్కడ పరిస్థితి చూస్తే అధ్యక్ష ఆ కళాశాల పునాదుల్లో ఉంటుంది అధ్యక్ష. ఇలా ఉంటుంది అధ్యక్ష. దాన్ని వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటున్నారు అధ్యక్ష, చాలా సంతోషం అధ్యక్ష.
అదేవిధంగా ఇంకా మిగతా కాలేజీలు అదే అధ్యక్ష. పెనుగొండ డాక్టర్ సవితమ్మ గారు అడుగుతూ ఉంటారు, మా సోదరి ఏమైందన్నా అని అడుగుతుంటారు. అక్కడ అదే పరిస్థితి. 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే పెట్టింది 18,79 లక్షలు. మనం దానికి రెట్టింపుగా దాదాపు 38 కోట్లు ఖర్చు పెట్టాం. 13,58,000 చదరపు అడుగులు నిర్మాణం జరగాల్సి ఉంటే 1,65,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష. గౌరవ అధ్యక్షులు ఇప్పుడు లేరు అధ్యక్ష. గౌరవ అధ్యక్షులు నియోజకవర్గం నర్సీపట్నంలో అధ్యక్ష 500 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అధ్యక్ష. నిర్మాణం ఖర్చు పెట్టింది 10,75 లక్షలు అధ్యక్ష. మనం వచ్చి 13,65 నిర్మాణం అయింది 89,000 చదరపు అడుగుల అధ్యక్ష. 12,20,000 చదరపు అడుగుల నిర్మాణం కావాల్సి వస్తే దాంట్లో కేవలం 89,000 చదరపు అడుగుల నిర్మాణం మాత్రమే జరిగింది. పాలకొల్లు పరిస్థితి కూడా పునాదులు ఈ దశలోనే నిలిచిపోయింది అధ్యక్ష. 13,58,000 చదరపు అడుగులు నిర్మాణం చేయాల్సి వస్తే 0 అధ్యక్ష. ఏమీ జరగలేదు. ఇంకా అన్నిటికన్నా దారుణం అధ్యక్ష, ఇది చూడాలి అధ్యక్ష. ఇంకో కాలేజ్ అధ్యక్ష, చాలా ఉత్తరాంధ్ర నుంచి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అధ్యక్ష. చాలా మాట్లాడుతుంటారు అధ్యక్ష. వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు అధ్యక్ష. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంతా పెట్టుకున్నామని, గతంలో 3 రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రను ఎంతో అభివృద్ధి చేశామని, అవన్నీ మిగతా అభివృద్ధి విషయాలు నాకైతే తెలియదు అధ్యక్ష, ఎక్కడ కనిపించదు. కానీ మెడికల్ కాలేజ్ గురించి ప్రధానంగా ప్రస్తావిస్తుంటారు కాబట్టి గిరిజన ప్రాంతం అధ్యక్ష, గిరిజన ప్రాంతంలో నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు నిర్మించేశామని చెప్తున్నారు అధ్యక్ష. పార్వతీపురంలో కూడా నిర్మించేశారు. పార్వతీపురంలో ఇదే అధ్యక్ష. మీకేమైనా భవనం కనిపిస్తుంది అధ్యక్ష? ఇక్కడ భూమి సేకరణ జరగలేదు అధ్యక్ష, టెండర్లు పిలవలేదు అధ్యక్ష. నిర్మించేశామని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. నిర్మించేశామని నిస్సిగ్గుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అధ్యక్ష. ఇవాళ ఈ కాలేజీలు పీపీపీ మోడ్లోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే అధ్యక్ష, ఇప్పటిదాకా 250 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే మనం వచ్చి 4 సంవత్సరాల్లో 1,550 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దానికి నబార్డ్ నుంచి, సిఎస్ఎస్ నుంచి, శాస్కి నుంచి నిధులు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వాటాను వాడలేదు, ఖర్చు పెట్టలేదు. మన ప్రభుత్వం 786 కోట్లని ఒక్క సంవత్సరంలో అధ్యక్ష, ఒక్క సంవత్సరంలో 786 కోట్లు ఖర్చు పెట్టి మిగిలిన పనులను పూర్తి చేసి వీటిని సేఫ్ క్లోజర్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు పీపీపీ వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యాయి అంటే ఈ రకంగా ఉండడం వల్ల, వీటి పరిస్థితులు వాడేయడం వల్ల ప్రభుత్వానికి ఉన్న పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ 6,900 కోట్లు ఖర్చు పెట్టాలి. 786 పెట్టేశాం, అట్లయినా కూడా 6,200 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టాలి పరిస్థితి అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం దగ్గర ఆ పరిస్థితులు లేవు అధ్యక్ష. మీరేమో సంవత్సరానికి 387 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నిస్తున్నారు. ఎందుకు 6,200 కోట్లే కదా ఖర్చు పెట్టేసి ఎందుకు మొదలు పెట్టచ్చు కదా అని చెప్పి. అయ్యా, మీ హయాంలో సంవత్సరానికి 387 కోట్లే ఖర్చు పెట్టారని ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని ఈ పరిస్థితుల్లో మీరు చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా అప్పులు ఊబిలోకి రాష్ట్రం కూరుకుపోయిన నేపథ్యంలో అన్ని వేల కోట్లు తీసుకొచ్చి చేయడం అనేది సాధ్యం కాదు అధ్యక్ష. ఒక్కొక్క దానికి ఇప్పుడు 4,410 నుంచి 450 కోట్ల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 10 కాలేజీలను పీపీపీ మోడ్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. పీపీపీ మోడ్లో ప్రాజెక్టు వెళ్ళడానికి ప్రధాన కారణం పీపీపీ మోడ్లో వెళ్ళడం వల్ల, ఎందుకంటే అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మెడికల్ కళాశాలలన్నీ కూడా పీపీపీ మోడ్లోనే నిర్మాణం అవుతున్నాయి. అదేవిధంగా ఒడిశా బీజేపీ పాలిత రాష్ట్రం ఒడిశాలో కూడా పీపీపీ మోడల్లో నిర్మాణం అవుతున్నాయి. జార్ఖండ్ ఇండి కూటమి అధికారంలో ఉంటున్న చోట కూడా పీపీపీ మోడల్లో నిర్మాణం. అనేక రాష్ట్రాలు ఈ పద్ధతిని పాటించారు. ఎందుకంటే అధ్యక్ష వీటిలో ప్రధానంగా ప్రైవేట్ తీసుకురావడానికి ఇప్పుడు ఒకటి ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, అన్ని విషయాలు చెప్పాను నేను, ఒకటి మాత్రం చెప్పలేదు అధ్యక్ష. 1,550 కోట్లలో అధ్యక్ష అతి తక్కువ ఖర్చు పెట్టిన నియోజకవర్గం ఒకటి ఉంది అధ్యక్ష. చాలా తక్కువ ఖర్చు పెట్టారు అధ్యక్ష. అక్కడ ఆ ఊరు 500 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అధ్యక్ష. 3,907 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అతి తక్కువ పెట్టిన కాలేజీ ఏదన్నా ఉంది అంటే అది పులివెందుల అధ్యక్ష. 3,000 సారీ క్షమించాలి, 396. ఐఎమ్ సారీ. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 500 అయితే, అంటే పులివెందుల గురించి చెప్పాల్సి వస్తే నాకు మొన్ననే మదనపల్లికి పోయినప్పుడు ఒక అబ్బాయి అడుగుతుంటే చెప్పాను అధ్యక్ష, నేను ఇక్కడ ఎంత ఖర్చు పెట్టారు అక్కడ అంటే చెప్పా, పులివెందులు 400 కోట్ల దాకా ఖర్చు పెట్టారయ్యా, ఇక్కడ మాత్రం కేవలం 40 కోట్లే ఖర్చు పెట్టారు. సరే పులివెందులే పూర్తి కాలేదు, ఇక్కడ అంటే ఆయన డౌట్ వచ్చింది. అదేంది ముఖ్యమంత్రి అంటే మొత్తం రాష్ట్రం అంతా అన్ని కళాశాలను ఒకే రకంగా చూడాలి కదా, ఆయన నియోజకవర్గంలో
400 కోట్లు ఖర్చు పెట్టేసుకొని పక్కనున్న మదనపల్లిలో 40 కోట్ల ఖర్చు పెడుతుంటే ఆయన పులివెందులకు ముఖ్యమంత్రి లేదా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని విద్యార్థి అడిగితే నేను సమాధానం చెప్పలేకపోయాను అధ్యక్ష. అది పరిస్థితి. నేను సొంత నియోజకవర్గం మీద ప్రేమ ఉండడంలో ఎటువంటి తప్పు లేదు అధ్యక్ష, ఉండాలి కూడా కాదని. కానీ మిగతా రాష్ట్రాలు మొత్తం 150 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 400 కోట్లు కేవలం మీ నియోజకవర్గంలో ఖర్చు పెట్టి మిగతా కళాశాలలో మట్టి కొట్టడం అనేది ఎంతవరకు సమంజసమో చెప్పాలి అధ్యక్ష. దాంట్లో ఆయన నిజంగానే నాకు కూడా అనుమానం వచ్చింది, ఆయన పులివెందులకు ముఖ్యమంత్రిగా పనిచేశారా లేదా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారా అని చెప్పి. అక్కడ మాత్రమే కళాశాల పూర్తయినారు. అక్కడ కూడా గత సంవత్సరం ఎన్ఎంసి మంజూరు నిరాకరణ చేసింది అధ్యక్ష. మీరు ఎన్ఎంసి రిపోర్ట్లు చూస్తే అధ్యక్ష, గత సంవత్సరం మనం అధికారంలోకి వచ్చినప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ ఇన్స్పెక్షన్కి వస్తే 5 కళాశాల ఒక పాడేరుకు తప్ప, ఎందుకంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్లో ఉంది కాబట్టి పాడేరుకి మాత్రం 50 సీట్లు ఇవ్వడం జరిగింది. మేము కూడా అఫిడవిట్ అండర్టేకింగ్ ఇచ్చాం అధ్యక్ష. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మేము మౌలిక సదుపాయాల కల్పన కానీ అదేవిధంగా హెచ్ఆర్ డిప్లాయ్మెంట్ కానీ చేస్తామని అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. మిగతా కళాశాలకి అనుమతి నిరాకరించారు అధ్యక్ష. పులివెందులకి అడక్వేట్ అన్ని ఏది చూసినా కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడక్వేటు, అవైలబిలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ అడక్వేటు, హాస్టల్ ఫెసిలిటీ అడక్వేటు, స్కిల్ ల్యాబ్ అడక్వేటు, టీచింగ్ ల్యాబ్ అడక్వేటు, అన్ని అడక్వేట్గా ఉంటే మరి ఎందుకు ఎన్ఎంసి అనుమతి నిరాకరించిందంటే అధ్యక్ష, ఫ్యాకల్టీ అక్కడ 47.5% డెఫిషియన్సీ ఉంది అధ్యక్ష. 50% బోధనా సిబ్బంది డెఫిషియన్సీ ఉంటే నాణ్యమైన వైద్య విద్యను అందించడం సాధ్యం కాబట్టి మీరు వెంటనే నియమించగలరా, ఈ మిగిలిన గ్యాప్స్ కూడా పూర్తి చేయగలరా, హాస్టల్ అరకొరగా నిర్మించారు వాటిని పూర్తి చేయగలరా అని ఎన్ఎంసీ అడిగింది. మేము అండర్టేకింగ్ ఇవ్వడానికి 2 నెలల కాలంలో ఇవన్నీ పూర్తి చేయాలంటే చేయలేని పరిస్థితులు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎంసీకి లెటర్ రాశారు అని చెప్తారు అధ్యక్ష. వాళ్ళు ఎన్ఎంసీ వాళ్ళ ఇంత 50% ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్న వ్యక్తి ఫ్యాకల్టీ కూడా తెచ్చుకోలేని దౌర్భాగ్యకర పరిస్థితి ఆ రోజు ఉండేది అధ్యక్ష. ఇవాళ ఈ పీపీపీ మోడ్లో వెళ్ళడం వల్ల ప్రజలకు కానీ పేదలకు కానీ వైద్య విద్యార్థులకు కానీ వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ప్రైవేటు రంగం నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెన్స్ కానీ, ఆపరేషనల్ ఎఫిషియన్సీ కానీ, యాక్సెస్ టు ఎక్స్పర్టైజ్ కానీ, కాస్ట్ ఆప్టిమైజేషన్ కానీ, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, హెచ్ఆర్ డెవలప్మెంటు, స్కేలబిలిటీ, తద్వారా ఒక నాణ్యమైన కళాశాలలు నిర్మించి నాణ్యమైన ఆసుపత్రులను కూడా నిర్మించి వైద్య విద్యని వైద్య చికిత్సల్ని అందించడానికి అవకాశం ఉంది అధ్యక్ష. గతంలో ప్రభుత్వం 420 సీట్లకు మాత్రమే వాళ్ళు నిర్మాణం తలపెడితే మేము పీపీపీలో 625 సీట్ల నిర్మాణానికి ఇవాళ పిలవడం జరిగింది అధ్యక్ష. ఇది ప్రైవేటైజేషన్ కాదు అధ్యక్ష, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాత్రమే. డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ 33 సంవత్సరాలకి టెండర్ పిలవడం ద్వారా 33 సంవత్సరాలకి వారే డిజైన్ చేయడం, వారే ఫైనాన్స్ చేయడం, వారే నిర్మించడం, వారే ఆపరేట్ చేయడం, 33 సంవత్సరాల తర్వాత ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయడం. యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, పర్యవేక్షణ కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ఇది ప్రైవేటీకరణ మాత్రం కాదు. ఇది తెలియక ప్రతిపక్షంలో ఉంటున్న నాయకుడు మాట్లాడాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే లక్షల కోట్ల వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకి ప్రైవేటైజేషన్కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి తేడా తెలియదంటే బహుశా అవగాహన రాహిత్యమైన ఉండాలా, లేదా బురద చల్లడం అలవాటు కాబట్టి, అసత్య ప్రచారాలు చేయడం అలవాటు కాబట్టి ఆ పనన్నా చేస్తూ ఉండాలి అధ్యక్ష. దాని కారణంగానే ఇవాళ పీపీ మోడ్లో వెళ్తున్నాం. దీన్ని నేను చెప్పినట్టుగా మంత్రి గారు ఫీ స్ట్రక్చర్ కూడా సేమ్ అనుకుంటా కదా, వస్తాను అధ్యక్ష, ఫీ స్ట్రక్చర్లో కూడా వస్తాను అధ్యక్ష. ఇప్పుడు ఫైనాన్షియల్ బిడ్ దీంట్లో కూడా కన్సెషనర్ ఎవరు వస్తారో వాళ్ళ దగ్గర దీనికి సేఫ్ క్లోజర్ చేసాం అధ్యక్ష. సేఫ్ క్లోజర్ చేసిన తర్వాత దానికి ఒక కన్సెషన్ ఫీ పెడుతున్నాం. దానికి కన్సెషన్ ఫీ తర్వాత 5% పెరుగుతా పోతుంది. 100% ఓపీ సర్వీసులు ఉచితంగా చేయాలా. ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 70% బెడ్స్ ఉచితంగా అందించాలా. మందులు కానీ ఏతరత్ర ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలో ఇవాళ సేవలు అందుతున్నాయో ఉచితంగా 25 లక్షల రూపాయల దాకా అందించబోతున్నామో వాటిని అన్నింటినీ కూడా ఈ పీపీపీ మోడ్లో పోతున్న మొత్తం 10 కాలేజీలు కూడా అందించాలనే నిబంధన ఉంది అధ్యక్ష. ఒక్క చిన్న అంతరాయం కూడా రానివ్వం అధ్యక్ష. ఇక మీరు అడిగింది విద్యార్థులకు నష్టం అనేది, వారు కూడా ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. విద్యార్థులకు నష్టం అమ్మేస్తున్నారు. అమ్మడం లేదు, ఎందుకంటే ఇది యాజమాన్య హక్కులు మా దగ్గరే ఉంటున్నాయి. 33 ఏళ్ల వరకు వారి నిర్వహణ. ఇప్పుడు అన్నీ ఏ హైవే చూసినా, ఏ ఎక్స్ప్రెస్ చూసినా, ఏ ఎయిర్పోర్ట్ చూసినా, ఏ పోర్టు చూసినా కూడా దేశమంతా ఇదే జరుగుతున్నాయి అధ్యక్ష. దాని కారణంగానే సంపద సృష్టి జరుగుతుంది. సంపద సృష్టి జరగడమే కాకుండా తర్వాత ఒక నియమిత కాలం తర్వాత, నిర్దేశిత కాలం తర్వాత మళ్ళీ పూర్తిగా ఆస్తులు కూడా ప్రభుత్వం ఇప్పుడు కూడా యాజమాన్య హక్కులు మన దగ్గరే ఉంటున్నాయి, పూర్తిగా మన ఆధీనంలోకి వస్తాయి. అది ఇవాళ పీపీపీ మోడ్లో చేస్తున్న ప్రయత్నం అధ్యక్ష. ఇక మీరు అడిగింది
విద్యార్థులు ఫీజు స్ట్రక్చర్ని అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ విద్యార్థులు నష్టపోతారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇదే మాట్లాడుతున్న పెద్ద మనిషి 2021లో ఒక జీవో తెచ్చారు అధ్యక్ష. జీవో 133 సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చే అధ్యక్ష. ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాని, ఎన్ఆర్ఐ కోటాని తీసుకొచ్చారు అధ్యక్ష. దాని తర్వాత జీవో 108 తీసుకొచ్చి కేటగరైజేషన్ చేశారు అధ్యక్ష. ఏది కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా అని. దాని తర్వాత మళ్ళీ జీవో 108 తీసుకొచ్చి ఫీ స్ట్రక్చర్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటా 50% ఉచితం, దాంట్లో 15% మొత్తం ప్రభుత్వ పాఠశాలలో ఏమవుతుంది అధ్యక్ష, కళాశాలల్లో 100 సీట్లు ఉంటే 15% కేంద్రానికి ఇవ్వాలి అధ్యక్ష. కన్వీనర్ కోటా 100 కన్వీనర్ కోటా ఉంటే 10% కేంద్రానికి ఇవ్వాలి. వీళ్ళు తీసుకొచ్చిన విధానం కారణంగా ఈ 50% కన్వీనర్ కోటా అంటే 15% కేంద్రానికి పోగా మిగిలిన 85%లో 35%ని మేనేజ్మెంట్ కోటాగా పెట్టారు. మిగిలిన 85%లో 15%ని ఎన్ఆర్ఏ కోటాగా పెట్టి 12 లక్షలు 20 లక్షలు ఫీజు చేశారు అధ్యక్ష. దానికి కూడా ఫీ రెగ్యులేషన్ కమిషన్ మా దగ్గర ఉంది. దానికి సంవత్సరం వాళ్ళ ప్రకారం ఫీజులు పెంచడము తగ్గించడం జరుగుతుంటుంది, పెంచడమే ఉంటుంది సహజంగా. కాబట్టి ప్రభుత్వ కళాశాలల్లో సీట్లను అమ్మాలనే ఆలోచన చేసింది. దానికి ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ మొదలుపెట్టింది. ఈ ఎక్కడ లేని విధంగా ఈ రకమైన ఆలోచన చేసి ప్రభుత్వ సీట్లని మేనేజ్మెంట్ కోటాలో, ఎన్ఆర్ఐ కోటాలో అమ్మేయాలని చేసిన ప్రయత్నం చేసి జీవోలు తెచ్చి 1 సంవత్సరం పాటు నుంచి కొనసాగిస్తున్న, ఇప్పుడు మొదలైపోయిన 6 కళాశాలలో ఇదే విధానం కొనసాగుతున్నాయి. అటువంటి పెద్ద మనిషి ఇవాళ సీట్లు అమ్ముతున్నారని మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీకు దమ్ము ఉంటే, నిజంగా ధైర్యం ఉంటే దీని మీద చర్చకు వచ్చి మాట్లాడండి. ఎవరు జీవో తెచ్చారు? 2001లో ఎవరు జీవో తెచ్చారు? 2003లో 2 జీవోలు మళ్ళీ క్లాస్ కేటగరైజేషన్ చేసుకుంటూ తర్వాత ఫ్రీ స్ట్రక్చర్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ తెచ్చింది జీవో ఎవరు? మీరు కాదా? అంటే మీరు తప్పులు చేసి వాళ్ళ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా? ఇది సమంజసం కాదు అధ్యక్ష. దాని అందుకే చర్చ పెట్టండి, చర్చ వచ్చి మాట్లాడమని అంటున్నాం, కానీ దానికి రావడానికి సిద్ధంగా లేదు అధ్యక్ష. అయితే ఇంకో దీంట్లో అదనంగా పీపీపీ మోడ్లో పోవడం వల్ల వచ్చిన లాభం ఏంటంటే అధ్యక్ష, నేను చెప్పినట్టుగా ప్రభుత్వ కళాశాలలో 100 సీట్లు ఉన్నాయనుకుంటే కన్వీనర్ కోటాలో 85 సీట్లు కేంద్రానికి వెళ్ళిపోతే మిగతా 35 సీట్లలో మేనేజ్మెంట్ కోటా, 15 సీట్లు ఎన్ఆర్ఐ కోటా. అంటే 85 సీట్లలో 30% అంటే 42.5 సీట్లు వస్తాయి అధ్యక్ష. 42.5 సీట్లు వస్తాయి. అయితే ఇప్పుడు మేము తీసుకొచ్చిన విధానం పీపీపీ మోడ్లో కేంద్ర కోటా ఉండనే ఉండదు, ఆల్ ఇండియా కోటా ఉండదు. సో కన్వీనర్ల కోటాలు ఉంటున్న 50 సీట్లు 50కి ఇవాళ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. గతంలో 100కి 42.5 సీట్లు మాత్రమే కన్వీనర్ కోటాలో ఉంటే దాన్ని 7.5% పెంచి ఇవాళ 50 సీట్లను అంటే 7.5 సీట్లని ఇవాళ 100 సీట్లకు గాను ఇంటేక్ గాను పేద విద్యార్థులకి అందించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. ఇప్పుడు చెప్పాలి, పేద విద్యార్థుల పట్ల, వాళ్ళ వైద్య విద్య పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా లేదా ఎన్డీఏకి చిత్తశుద్ధి ఉందా? తగ్గించి ఈ విధంగా ఫీ స్ట్రక్చర్ తీసుకొచ్చి సీట్లు తగ్గించి మళ్ళీ ఇవాళ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ అది కాకుండా పేదలకు వైద్య సేవలు ఉండవు అంటున్నారు అధ్యక్ష. పేదలకు వైద్య సేవలు 420 బెడ్ల హాస్పిటల్ మీరు కట్టడానికి ప్రయత్నం చేస్తే పీపీపీ మోడ్లో మేము వచ్చే విద్యా సంవత్సరానికి పులివెందుల, మార్కాపురం, ఆదోని, మదనపల్లి 4 కళాశాలలను కూడా పీపీ విధానంలో పూర్తిగా 625 పడకల ఆసుపత్రిగా అతి నాణ్యంగా, ఎందుకంటే నాణ్యతా ప్రమాణాలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంటాయి. నాణ్యతకు తగినట్టుగా, ఆ ప్రమాణాలకు తగినట్టుగా భవన నిర్మాణం జరగాల, ఆ ప్రమాణానికి జరిగినట్టుగా ఎక్విప్మెంట్ ఉండాలా, ఆ ప్రమాణాలకు తగినట్టుగా హెచ్ఆర్ సిబ్బంది ఉండాలా, ఆ ప్రమాణాలకు తగినట్టుగానే వైద్య సేవలు కూడా ఉండాలి. 420 బెడ్లని మీరు నిర్మాణం తలపెట్టి దాన్ని పూర్తి చేయలేకపోతే 4 ఏళ్లలో 1 సంవత్సరంలోనే దాన్ని 625 పడకల ఆసుపత్రిగా ఈ 4 చోట్ల తీర్చిదిద్దుతున్నాం. రాబోయే 27-28 విద్యా సంవత్సరానికి మిగిలిన 6 కళాశాలను కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో నాణ్యమైన వైద్య విద్యని అందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. తర్వాత వాళ్ళు మాట్లాడుతుంటారు అధ్యక్ష, అయిన వారికి అప్పనంగా అధ్యక్ష చాలా పారదర్శకంగా ఇవాళ టెండర్ ప్రక్రియ చేపడతాం అధ్యక్ష. వాళ్ళు కూడా చాలామంది కాంట్రాక్టర్లు ఉన్నారు అధ్యక్ష, ప్రజాధనాన్ని దోచుకునే వాళ్ళు ఉన్నారు, వచ్చి పోటీ చేయమనొచ్చు, దాంట్లో టెండర్లో పాల్గొనవచ్చు. వాళ్ళు కూడా కావాలంటే మీకు నిర్వహణ మీ దాంట్లో టెండర్ టెక్నికల్ క్రైటీరియా, ఫైనాన్షియల్ క్రైటీరియా మీరు కూడా మ్యాచ్ అవుతే మీరు కూడా వచ్చి చేసుకోండి. దీంట్లో మీ హయాంలో జరిగినట్లు ఇసుకను దోచుకున్నట్టుగా లేదా మద్యాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నట్టుగా, నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి పంచభూతాలను దోచుకున్నట్టుగా మీ హయాంలో జరిగినట్టుగా కూటమి హయాంలో జరగదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చాలా పారదర్శకంగా ఈ టెండర్ల ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో కూడా పస లేదు అధ్యక్ష. అదేవిధంగా
సెల్ఫీలు తీసుకుంటున్నారు అధ్యక్ష. అందరిపై పులివెందుల దగ్గర తీసుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే పులివెందులు మాత్రం కొద్ది భవనాలు కనిపిస్తున్నాయి. కళాశాల పూర్తయింది, ఆసుపత్రి పూర్తయింది, హాస్టల్ పూర్తి కాల వేరే విషయం. కానీ పాలకొల్లుపై పునాదుల దగ్గర ఎవరు సెల్ఫీలు తీసుకోవట్లేదు అధ్యక్ష. బాపట్లపై పునాదుల దగ్గర ఎవరు సెల్ఫీలు తీసుకోవట్లేదు అధ్యక్ష. పెనుగొండలో ఒక భవనం ఒక అంతస్తు నిర్మించారు, లేదా నర్సీపట్నంలో ఒక అంతస్తు నిర్మించారు, అక్కడ ఎక్కడ సెల్ఫీలు తీసుకోవట్లేదు అధ్యక్ష. సెల్ఫీలు తీసుకుని వాటిని ఏ పేపర్లో ఎప్పుడు రాసినా ఎప్పుడు మాట్లాడినా ఆ ఫోటో మాత్రమే చూపిస్తుంటారు. పులివెందుల ఫోటో, పులివెందుల ఫోటో, పులివెందుల ఫోటో అని. మిగతా చోట్ల పరిస్థితి మేమంటున్నది అదే కదా. మీ నియోజకవర్గం మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టారు, ప్రత్యేక శ్రద్ధ పెట్టారు, నిధులన్నీ అక్కడికే మళ్ళించి నిర్మించారు. మిగిలిన 16 ప్రాంతాల్లో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, గిరిజన ప్రాంతాల్లో ఎస్టీలు ఉంటున్న పార్వతీపురం, నర్సీపట్నంలో ఎందుకు మీకు వైద్య విద్య పేద విద్యార్థులకు అందించాలనే ఆలోచన చేయకుండా ఇంత స్వార్థపూర్తంగా ఎందుకు వివరించాలని మేము ప్రశ్నించాలనుకుంటే సభకు రాకుండా ఉంటున్నారు అధ్యక్ష. ఇవాళ తర్వాత కొత్తగా ఈ ప్రకారం ఆయనకు ఎక్కడ ఇది లేదు కాబట్టి కొత్తగా ఒక ఇది తీసుకొచ్చారు అధ్యక్ష. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ టెండర్లలో ఎవరు పాల్గొనొద్దు, వస్తే రద్దు చేస్తా, నేను వార్నింగ్ ఇస్తా అంటున్నారు. ఏంది అధ్యక్ష, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే పాలగాళ్ళ రాజ్యంలో ఉన్నామా నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఏంది అధ్యక్ష, రాష్ట్రం ఏమన్నా ఒక జాగీరా? ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు మేము వస్తాం రద్దు చేస్తామంటే మీరు వస్తారో రాదో తెలియదు. 4 ఏళ్ళు మేము కళాశాలలు నిర్మించకుండా, ఈ 11 కళాశాలలు నిర్మించకుండా ఇలాగే ఉండి పేదలకి వైద్య విద్య అందకుండా, పేదలకు వైద్య సౌకర్యాలు అందించకుండా ఉండాలా? బెదిరించడం ఏంది అధ్యక్ష? టెండర్లు ఎవరు రావడానికి లేదు, రద్దు చేస్తాను అంటే దాన్ని బట్టి మీ చిత్తశుద్ధి అర్థమవుతుంది. మీరు ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారము ఒక కళాశాల నిర్మించాలంటే 325 కోట్లు ఖర్చు అవుతుంది అనేది నామ్స్ ప్రకారం అధ్యక్ష. వీళ్ళు 500 కోట్ల నుంచి 600 కోట్లకు తీసుకెళ్లారు. అంటే దీని వెనకాల మతలబ్ ఏందో మరి నాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఆ కమిషన్లు ఏమన్నా పోతాయని బాధలో ఉన్నారో ఏమో తెలియదు, కానీ అంత తీవ్రంగా స్పందించి టెండర్లు రద్దు చేస్తాం, రానివ్వము. మీరు ఈ 4 ఏళ్ల తర్వాత కాదు కదా, ఇంకో 40 ఏళ్ల తర్వాత కూడా అధికారంలో రారు, ప్రజలు మీ గురించి తెలుసుకున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలకి, తాటాకు చప్పులకి ఎన్డీఏ ప్రభుత్వంలో భయపడే వాళ్ళు ఎవరూ లేదు అధ్యక్ష. ప్రజలకు అంతా వాస్తవాలు తెలుసు అధ్యక్ష. తర్వాత ఇంకో విష ప్రచారం చేస్తున్నది ఏంటంటే అధ్యక్ష, ఇది చూడండి అధ్యక్ష, 10 ఏళ్ళు సీఎం, ఒక్క వైద్య కళాశాల తేలేదు, అది చంద్రబాబు ఘనత అధ్యక్ష. వీళ్ళు మరి ఏ లోకంలో ఉన్నారో ఏమో, అసలు తెలుసా లేదా వీళ్ళని ఎవరు గైడ్ చేస్తున్నారో ఏమో నాకు తెలియదు అధ్యక్ష. ఇక్కడ ఒక ప్రధాన విషయం చెప్పాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు సీఎం ఉన్నారు, ఒక్క వైద్య కళాశాల తేలేదు అని నిస్సిగ్గుగా ఈ పేపర్లో, అవినీతి పేపర్లో రాశారు అధ్యక్ష. వాస్తవాలు ఏంటంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారంలో ఎన్డీఏ ప్రభుత్వం 2000-2004 ఉన్నప్పుడు 9 కళాశాలలు ఈ రాష్ట్రానికి వచ్చాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 2000 వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 9 మెడికల్ కాలేజ్, వైద్య ప్రైవేటు గవర్నమెంట్ సెక్టార్లో 9 మెడికల్ కాలేజీలు వచ్చాయి అధ్యక్ష. మళ్ళీ 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ 6 కళాశాలలు వచ్చాయి అధ్యక్ష. ఇప్పుడు 2024 మళ్ళీ వచ్చిన తర్వాత 2 కళాశాలలు వచ్చాయి. వెరసి మొత్తం 17 వైద్య కళాశాలలు, మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి అధ్యక్ష. ఇది ఒక్క కాలేజీ రాలేదు. నేను మాత్రం 5 కాలేజీలు తెచ్చాను, 750 సీట్లు తెచ్చాను, 750 సీట్లు తెచ్చాను అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష, మొత్తం రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ కళాశాలల్లో వచ్చిన సీట్లు ఆయన హయాంలో 38,575. జగన్మోహన్ రెడ్డి గారు వినండి, గుర్తుపెట్టుకోండి, మీరు 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కళాశాలలు నిర్మించకుండా పూర్తిగా విస్మరించి కేవలం 750 సీట్లు మాత్రమే అరకొర వసతులతో తెచ్చి నాణ్యమైన వైద్య విద్యకు రాష్ట్రంలో పేదలను దూరం చేశారు విద్యార్థుల్ని. కానీ చంద్రబాబు నాయుడు గారు 38,575 సీట్లు తేవడం జరిగింది అధ్యక్ష. దాని కారణంగా ప్రైవేటు ప్రభుత్వం 2 ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో ప్రైవేటు ప్రభుత్వం లిస్టు కావాలంటే చదివి వినిపిస్తాను నేను. దాంట్లో 22 ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 50% కన్వీనర్ కోటా కింద 22,575 ఉచిత సీట్లు వచ్చాయి అధ్యక్ష. అదే సమయంలో ప్రభుత్వ కళాశాలల్లో 6,775, మొత్తం 22,575 ఉచిత సీట్లు. అది ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఇవ్వడం వల్ల ఇవాళ అనేక మంది డాక్టర్ విద్యను అభ్యసించి అమెరికాకు పోయి ఏ సందులో చూసినా, ఏ టెక్సాస్లో చూసినా, లేదా డెట్రాయిట్లో చూసినా, షికాగోలో చూసినా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డాక్టర్ అక్కడ ఉంటున్నాడు, ఎక్కువగా ఆచరిస్తున్నాడు, ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ పెంచుకుంటున్నాడు. తర్వాత దాన్ని రాష్ట్రంలో
ఉపయోగిస్తున్నాడు. ఇవాళ కూడా మళ్ళీ రాష్ట్రానికి వచ్చేసి అక్కడ చదువుకున్న విద్యార్థులు, ఇవాళ జిమ్ఖానాలో చదువుకున్న విద్యార్థులు అధ్యక్ష 100 కోట్లతో కదా ఎంసీహెచ్ వార్డుని నిర్మిస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా కాకినాడలో చదువుతున్న అల్యూమ్నై కూడా ఇవాళ ఎంసీహెచ్ వార్డుని నిర్మిస్తోంది. ఆ హయాంలో చదువుకున్న వాళ్ళే ఆనాడు కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు అధ్యక్ష. వారికి తెలుసు ఎన్నెన్ని కాలేజీలు వచ్చాయి. నేను అక్కడ కేంద్రంలో పనిచేసేవాడిని. ఎన్నిసార్లు వచ్చేవాళ్ళు. ఆనాడు వైద్య శాఖ మంత్రిగా ఉంటున్న నడ్డా గారిని, ఇవాళ కూడా ఆయనే ఉన్నారు, నడ్డా గారిని కలవడం వచ్చిన ప్రతిసారి ఈ కాలేజ్ కావాలి, ఇన్ని సీట్లు కావాలా అని. మీ దగ్గర ఒక్క రోజన్నా మీరు ఎప్పుడన్నా పోయి ఎక్కడన్నా సీట్లు కావాలా, సీట్ల ఎన్హాన్స్మెంట్ కావాలని అడిగిన పాపాన పోలేదు. ఇవాళ వచ్చి మేము వైద్య విద్యకు చంద్రబాబు నాయుడు గారు దూరం చేస్తున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? 22,000 ఉచిత సీట్లు వచ్చాయి, 22,570. కాబట్టి ఇటువంటి విష ప్రచారాలు చేస్తున్నారు అధ్యక్ష. ఇటువంటి తాటాకు జప్పులకు భయపడాల్సిన పని ఎన్డీఏకి లేదు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. మేము ఆరోగ్య వ్యవస్థని పటిష్టపరచడం, ఈ రాష్ట్రంలో ఒక ఆరోగ్య సంరక్షణ ప్రాథమిక బాధ్యతగా చేపట్టే కార్యక్రమం చేయడం, మరీ ప్రధానంగా మెడికల్ కళాశాలల మీద విష ప్రచారం చేస్తున్న వారిని తిప్పికొట్టి ఇవాళ ఈ దీనిలోకి విమర్శల జోలికి మేము పోకుండా చాలా ఫోకస్డ్గా పోతున్నాం అధ్యక్ష. పూర్తి కళాశాలను పూర్తి చేస్తాం. 10 కళాశాలని రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి కాలేజీలో కూడా 150 సీట్ల ఇంటేక్తో ఇవాళ దాంట్లో 50% ఉచితంగా విద్యార్థులకు అందిస్తాం అధ్యక్ష. ప్రతి కళాశాలలో కూడా నాణ్యమైన వైద్య సేవల్ని ఇవాళ ప్రతి జిల్లాలో కూడా టెరిషరీ హాస్పిటల్ అన్ని చోట్ల లేవు అధ్యక్ష. పార్వతీపురం చాలా వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష, పాలకొల్లు చాలా వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష, బాపట్ల వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష, మదనపల్లి, మార్కాపురం, పులివెందులు కూడా చాలా వెనుకబడిన ప్రాంతమే అధ్యక్ష. కానీ ప్రతి చోట కూడా ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, 396 కోట్లు ఖర్చు పెట్టారు కదా అధ్యక్ష పులివెందులకి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 6,40,00,000 పెండింగ్ పనులు ఉంటే దానికి కూడా ఇచ్చింది అధ్యక్ష. మీ విపరీత మానసిక మనస్తత్వంతో గతంలో అధికారంలోకి వస్తానే చంద్రబాబు నాయుడు గారు వాడారు కాబట్టి ప్రజావేదికను కూల్చేశారు అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం ఎక్కడైనా ఏ ప్రాంతమైనా అందరినీ సమదృష్టితో చూస్తాం కాబట్టి ఆ కళాశాలకు కావాల్సిన సేఫ్ క్లోజర్ కూడా మిగతా అదనపు నిధులను ఇచ్చి పులివెందులు కూడా వైద్య కళాశాలను పూర్తి చేసే దిశగా ప్రయత్నాన్ని చేస్తున్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య సంరక్షణ చేపట్టడం, మరింత నాణ్యమైన వైద్య విద్యని, వైద్య సేవల్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రజల్లో ఉన్న కొద్దిపాటి అనుమానాలు కూడా చాలా స్పష్టం చేశారు మంత్రి గారు.